అక్కినేని నాగార్జున జపాన్లో కొత్త హవా సృష్టిస్తున్నారు. కుబేరా సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్తో ఆయనకు జపాన్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బ్రహ్మాస్త్ర గుర్తింపు తెచ్చిన కుబేరాతో నాగ్ ఫేమ్ మరో స్థాయికి చేరింది. జపనీస్ ఫ్యాన్స్ ఆయన్ని ఎలా పిలుస్తున్నారో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. అక్కినేని నాగార్జున జపాన్లో సినీ సంచలనంగా మారారు. ప్రైమ్ వీడియోలో కుబేరా సినిమా స్ట్రీమింగ్ కావడంతో ఆయనకు జపనీస్ ఫ్యాన్స్ మధ్య భారీ ఆదరణ లభించింది. గతంలో బ్రహ్మాస్త్రలో నాగార్జున నటన జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కుబేరా సినిమాతో ఆయన పాపులారిటీ ఉచ్చస్థాయికి చేరింది. జపనీస్ సినీ అభిమానులు ఆయన్ని గౌరవంగా నాగ్ సామా అని సంబోధిస్తారు. ఇది అక్కడి సంస్కృతిలో అత్యంత గౌరవప్రదమైన పిలుపు. నాగార్జున వైవిధ్యమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ జపాన్ యువతను ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో నాగుకు సంబంధించిన పోస్టులు, ఫ్యాన్ ఆర్ట్లు వైరల్ గా మారాయి. ఈ ఆదరణ భారతీయ సినిమా అభిమానులకు కూడా గర్వకారణంగా నిలుస్తోంది. నాగార్జున ఇప్పుడు జపాన్ లో టాలీవుడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారారని చెప్పవచ్చు. నా పేరు దీపక్. మలయాళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్స్ విషయం ఆకాశాన్ని తాకింది. ఇటీవల విడుదలైన సినిమాలతో భారీ వసూలు సాధించారు. మోహన్ లాల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ లాంటి నటులు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్నారు. వీరి గత 6 సినిమాల వసూళ్ల గురించి తెలుసుకుందాం. మలయాళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. మోహన్ లాల్ ఎప్పటిలాగే టాప్ లో ఉన్నారు. ఆయన సినిమాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఆయన లాస్ట్ 6 సినిమాలు వరల్డ్ వైడ్ వసూలు మొత్తం కలిపి 634 కోట్ల రూపాయలు దాటాయి. పృథ్వీరాజ్, మమ్ముట్టి, ఫహద్ ఫజిల్, టొవినో థామస్ లాంటి నటులు కూడా తమ సినిమాలతో 100 కోట్ల క్లబ్ లో చేరారు. ఈ నటులు గత 6 చిత్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ పొందుతున్నాయి. పృథ్వీరాజ్ 328 కోట్లు, మమ్ముట్టి 276 కోట్లు, ఫహద్ 225 కోట్లు, టొవినో 224 కోట్ల వసూళ్లతో ఆకట్టుకున్నారు. వీరి విజయాలు మలయాళ సినిమాకు గర్వకారణంగా నిలుస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పేరుతో జరుగుతున్న ఓ ఫేక్ ఈవెంట్ పై సీరియస్ హెచ్చరిక జారీ చేశారు. అసలు విషయం ఏంటంటే, నందమూరి బాలకృష్ణ అఖండ 2 చిత్రీకరణలో ఉంటూనే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన స్పందించారు. అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ పేరుతో అనుమతి లేకుండా విరాళాలు సేకరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందే. దీనిపై బాలయ్య స్పష్టమైన ప్రకటన జారీ చేశారు. ఈ ఈవెంట్ కు తన ఆమోదం లేదని, హాస్పిటల్ ట్రస్ట్ నుంచి అధికారిక అనుమతి లేనట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఇటువంటి అనధికారిక కార్యక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బసవతారకం హాస్పిటల్ తరపున అన్ని కార్యక్రమాలు, విరాళాల సేకరణ పారదర్శకంగా ధృవీకరించబడిన మాధ్యమాల ద్వారానే జరుగుతాయని ఆయన తెలిపారు. మోసపూరిత ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ నిర్మాత సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం తర్వాత ఆయన 30,000 కోట్ల ఆస్తుల వారసత్వం కోసం వివాదం రాజుకుంది. కుటుంబ సభ్యుల మధ్య పోరు తీవ్రమవుతోంది. ప్రియా సచ్దేవ్ పాత్రపై సందేహాలు, రాణి కపూర్ ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం తర్వాత ఆయన 30,000 కోట్ల ఆస్తుల కోసం కుటుంబంలో వివాదం ఉత్పన్నమైంది. లండన్ లో పోలో ఆడుతూ తేనెటీగ కుట్టడంతో గుండెపోటు వచ్చి మరణించారు సంజయ్. ఆయన మరణానంతరం వారసత్వం కోసం యుద్ధం మొదలైంది. ఆయన భార్య ప్రియా సచ్దేవ్ సోనా కామ్ స్టార్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ప్రమోట్ అయ్యారు. ఆమె ఇన్స్టా బయోలో ప్రియాంక సంజయ్ కపూర్ గా మార్పు చేసుకోవడం సందేహాలకు తావునిచ్చింది. సంజయ్ తల్లి రాణి కపూర్ ప్రియాపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. సంజయ్ కు 3 వివాహాలు, 2 మాజీ భార్యలు, వారసులు ఉన్నారు. దీంతో ఆస్తుల విభజనపై చర్చలు జోరందుకున్నాయి. రాణి కపూర్ బోర్డుకు రాసిన లేఖలో కొందరు కుటుంబ ప్రతినిధులుగా నిలబడుతున్నారు అని ఆరోపించారు. అయితే సంజయ్ 2వ భార్య బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాత్రం ఆస్తుల్లో వాటా కోరట్లేదని సమాచారం. 2003లో వివాహం చేసుకున్న వీరు 2016లో విడాకులు తీసుకున్నారు. కరిష్మాతో విడాకుల తర్వాత సంజయ్ ప్రియా సచ్దేవ్ ని 2017లో పెళ్లి చేసుకున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ 2 కొత్త చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలు విభిన్న కథాంశాలతో రాబోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బెల్లంకొండ ఈ సినిమాలతో మాస్ హిట్ కొట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ తన కొత్త చిత్రాలతో సినీ ప్రియులను ఆకట్టుకోనున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న టైసన్ నాయుడులో
శ్రీనివాస్ శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ప్రత్యేకమైన శైలితో ఆకట్టుకోనుందని సమాచారం. ఇక కిష్కింధపురి చిత్రాన్ని కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై శ్రీనివాస్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. టైసన్ నాయుడులో నభా నటేష్, కిష్కింధపురిలో అనుపమ హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీనివాస్ ప్రతి సినిమాకు పూర్తి శ్రమను పెడుతూ విజయం సాధించేందుకు కృషి చేస్తున్నాడు. భైరవం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ ఈ 2 చిత్రాలతో మరోసారి తన సత్తా చాటాలని ఆరాటపడుతున్నాడు.